హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు సార్ నోటిఫికేషన్లు వస్తాయా లేదా అనేసి. సో విషయం ఏంటిదంటే నోటిఫికేషన్లు అనేది ఖచ్చితంగా వస్తాయండి. మార్చ్ ఏప్రిల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఎస్ఐపిసి అండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి మేము ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో టీజీపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ అభ్యర్థులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా ఎస్ఐపిసి అండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటోళ్ళ అభ్యర్థులకు మరి ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందించాలన్న ఉద్దేశంతో మరి నిరుపేద విద్యార్థులకు ఈ యొక్క ఉద్యోగాల్లో మేము ఒక ఆదర్శవంతంగా దీనిని ఈ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ మ్యాథ్స్ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఉంటుంది. అదేవిధంగా ఎకనామిక్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. డైలీ కరెంట్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఉంటాయండి. అదే తర్వాత టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి అప్డేట్, అదేవిధంగా డైలీ పీడిఎఫ్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి సార్. సో మేము చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో చాలామందికి ఇంకోటి ఏంటిదంటే ఎవరు ఏం చెప్పినా నమ్మకవాకండి. కొంతమంది సైలెంట్గా చదువుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బాధపడడం కంటే ఇప్పుడు కొంచెం టైం అటు ఇటు అయినా, ఒక 2-3 మంత్స్ అటు ఇటు అయినా కూడా చదువుకోవడం చాలా ఉత్తమము. కొంతమందికి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ స్టడీని కంటిన్యూ చేయండి. దయచేసి స్టడీ మాత్రం ఆపొద్దు. సో ఒకవేళ కొంతమందికి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి కనీసం ఒక మీరు 6 నుంచి 1 వరకు చూసుకున్నా కూడా జాబు, తర్వాత మిగతా సమయం 1 ఆర్ 2 వరకు కూడా చూసుకున్న మిగతా సమయం కూడా టైంతో ఏదైతే ఉన్నదో ఆ టైంను మీరు ప్రిపరేషన్కు కంటిన్యూ చేయండి. సో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో 2 రాష్ట్రాల్లో అండి. ఇటు చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ అయినా సరే, ఇటు టీజీపీఎస్సీ అయినా సరే. ఏపీపీఎస్సీలో దాదాపు కూడా ఇక్కడ 99,000 ఉద్యోగాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అదేవిధంగా మనకు టీజీపీఎస్సీ నుంచి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 40,000 ఉద్యోగాల వరకు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందన్నమాట. అంటే 2 రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్కు దాదాపుగా ప్రభుత్వము దగ్గరగా ఉన్నది. అంటే ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తుంది. కాబట్టి నోటిఫికేషన్లు ఏ సిచ్యువేషన్లో అయినా రావచ్చు. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాయనుకోండి, తర్వాత మీకు టైం ఉండదండి. మీకు వితిన్ 1 మంత్ మీకు ఈ యొక్క అప్లికేషన్స్ సంబంధించినటువంటి అప్లై చేసుకోవడం ఆ టైం ఇస్తారు. తర్వాత 3 మంత్స్ మీకు టైం ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎగ్జామ్ నిర్వహించిన 2 మంత్స్కే మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా పారదర్శకతగా ఉంటుంది. కాబట్టి సో ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు. కాబట్టి సో ప్రభుత్వము ముందుగా ఏదైతే నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో దీనిపైన కసరత్తు చేస్తుంది. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వస్తే మీకు టైం ఉండదు. కాబట్టి ఇప్పుడే మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడము చాలా ఉత్తమము. ఈ టైం ఏదైతే ఉన్నదో అది గోల్డెన్ టైం అండి. ఈ టైంలో మీరు ఖచ్చితంగా ఒక ప్రాపర్ వేలో కనుక వినియోగించుకున్నట్లయితే మీరు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో భారీ మెజారిటీలో గెలవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఏదైనా సరే ఈసారి మాత్రం ప్రభుత్వము ఒక పెద్ద నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా భావిస్తుంది. సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ మెజారిటీతో ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ నోటిఫికేషన్ దృష్ట్యా మార్చి 6, ఏప్రిల్లో వస్తాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ను ఇట్లాగే కంటిన్యూ చేసుకున్నట్లయితే ఈసారి భారీ ఎత్తున నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందన్నమాట. అటు టీజీపీఎస్సీలో అయినా సరే, ఇటు మీరు ఏపీపీఎస్సీలో అయినా చూడండి సార్. ఏపీపీఎస్సీలో అయినా సరే ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈసారి పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్లో విజేతలు అయ్యే అవకాశం దాదాపుగా 100% ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్. ఒకవేళ మీకు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా టైం దొరికితే ఖచ్చితంగా ఆ టైంను మీరు స్టడీకి ఉపయోగించుకోండి. సో మీరు భవిష్యత్తులో ఏదైతే నోటిఫికేషన్లు వస్తున్నాయో ఆ నోటిఫికేషన్స్కు మీరు మంచిగా ఒక నిష్ణాతులాగా ఉంటారనమాట. ఆ టైంలో మీరు చదివితే సో మీరు ఎక్కువగా పర్సెంటేజ్ జాబ్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్.